సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే ఈ రోజుల్లో మధ్యతరగతి వారు సొంతంగా ఇల్లు కొనుక్కునే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లోనే ఇళ్ల ప్రాజెక్టులను చేపట్టడం లేదు. చిన్న బిల్డర్ సైతం ఇళ్లను నిర్మించేందుకు ఇష్టపడకపోవడంతో అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు రావటం లేదు. దీంతో హైదరాబాద్లో ఎక్కడ ఇల్లు కొనాలన్నా ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ మొత్తంలో పెట్టాల్సి వస్తోంది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణం 22% పడిపోవటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతి వారికి సొంతింటి కల కలగానే మిగిలిపోనుందా? భారత్లో అందుకోలేని స్థాయిలో ఇళ్ల ధరలు, మధ్యతరగతి వారికి అందుబాటులో లేని ఇళ్లు, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై నిర్మాణ సంస్థల అనాసక్తి. ఎక్కడో ఓ చోట ఎప్పుడో ఒకప్పుడు సొంత గూడును ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారైతే ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకుని అందుకు తోడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతింటి కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇంటి స్థలాల ధరలు, గృహాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇంటిని కొనుగోలు చేయాలంటే కోట్ల రూపాయలు కావాల్సిందే. పెరిగిన ఇంటి స్థలం ధరలకు తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటి ధరలు ఇప్పుడు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ రీసెర్చ్ డేటా ప్రకారం 2019లో 38% ఉన్న అఫోర్డబుల్ హౌసింగ్ సేల్స్ షేర్ 2024లో 18%కి పడిపోయింది. ఇక ఏడాది 2025 సెప్టెంబర్ నాటికి అది కాస్త 16%కి పడిపోయిందని అనరాక్ నివేదిక చెబుతోంది. ఇలా అందుబాటు ధరల్లోని ఇళ్ల అమ్మకాలు తగ్గడానికి నిర్మాణ సంస్థలు, బిల్డర్లు అఫోర్డబుల్ కేటగిరీ ఇళ్లను నిర్మించడం తగ్గించడమే ప్రధాన కారణమని అనరాక్ అభిప్రాయపడింది. అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులో పెద్దగా మార్జిన్ ఉండటం లేదని, లగ్జరీ ఇళ్లతో ఎక్కువ లాభం వస్తుందని బిల్డర్లు, నిర్మాణ సంస్థలు అటువైపే మొగ్గు చూపుతున్నారు. భూమి ధరలు భారీగా పెరగటం, నిర్మాణ వ్యయం పెరగటం వంటివి ఇందుకు కారణమని చెబుతున్నారు. డెవలపర్లు ఎక్కువ మార్జిన్స్, కఠిన నిబంధనలు, ఇన్సెంటివ్స్ లోపం కారణంగా 1.5 కోట్ల పైన ఉన్న లగ్జరీ ప్రాజెక్టులకు మొగ్గు చూపుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. అందుకే 2025 సెప్టెంబర్ నాటికి అఫోర్డబుల్ ఇళ్ల నిర్మాణాల సంఖ్య 12%కి పడిపోయిందని అనరాక్ తేల్చి చెప్పింది. అందుబాటు ధరల్లోని ఇళ్ల అమ్మకాల్లో క్షీణత హైదరాబాద్ సహా భారత్లోని ప్రధానమైన మెట్రో నగరాల్లో కనిపిస్తోంది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు కొనాలనుకునే ఇళ్లు తగ్గిపోయాయి. అందుకే సప్లై డిమాండ్ రేషియో పడిపోవటం ఆందోళనకరమని రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులకు ఇరువురికి ప్రయోజనాలున్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నెలకు 50 నుంచి 80 వేల వేతనం ఉన్నప్పటికీ చాలా మంది ఇళ్లు కొనుగోలుకు ధైర్యం చేయటం లేదు. అందుకే మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో కూడా 80 లక్షలు పైబడి ప్రాజెక్టులే తప్ప అఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు ప్రాజెక్టులు నిర్మించడం లేదు. 40 లక్షల రేంజ్ నుంచి 45 లక్షల రేంజ్ ధరల్లో ఇళ్లు లభిస్తే మెజార్టీ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వారి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకుంటుంది. ఇంటి కొనుగోలుదారులకు హోమ్ లోన్ మార్జిన్ మనీతో పాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కాంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్యతరగతి వారు కొంతమేర వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ ఇంటి నిర్మాణంలో ప్రధానమైన స్టీల్, సిమెంట్ వంటి సామాగ్రిపై జీఎస్టీలో రాయితీ ఇవ్వడమో లేదంటే పూర్తిగా ఎత్తివేయడమో చేస్తే ఇంటి ధర కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రాయితీలతో భూములను ఇచ్చి అఫోర్డబుల్ హౌసింగ్ ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణం మరింత వేగంగా పుంజుకునే అవకాశముందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.